అందరికీ నమస్కారం. సమ్మర్ వచ్చిందంటే పిల్లలు బయట దొరికే ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు లాంటివి అడుగుతూ ఉంటారు కదా. అయితే బయట దొరికే అన్హెల్దీ ఫుడ్స్ కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పిల్లలకి ఎంతో నచ్చేలా, ఒంటికి ఎంతో చలువ చేసే ఈ బెంగాలీ స్టైల్ పెరుగు కేక్ ఎలా చేయాలో చూసేద్దాం. చల్లగా తీయగా నోట్లో కరిగిపోయే ఈ కేక్ చేయడం కోసం ముందుగా ఇలా ఏదైనా గిన్నెలో ఫిల్టర్ పెట్టుకుని పల్చటి కాటన్ బట్ట వేసి 2 కప్పుల కమ్మటి పెరుగుని తీసుకుని ఇందులో వేసుకోవాలి. దీన్ని ఇదే బట్టతో చక్కగా క్లోజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి 2-3 గంటల పాటు అలాగే వదిలేసినట్లయితే ఇందులో ఉండే నీరంతా కిందకి దిగిపోయి ఉంటుంది. మనకి ఈ కేక్ చేయడం కోసం ఇలా నీరంతా వడకట్టేసుకున్న గట్టి పెరుగు మాత్రమే కావాలి. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎప్పుడు ఈ కేక్ చేసినా కానీ చాలా కమ్మగా ఉండే తాజా పెరుగు మాత్రమే తీసుకోవాలి. ఏమాత్రం పులిసిన పెరుగు తీసుకున్నా కానీ కేక్ రుచి అస్సలు బాగుండదు. ఇలా నీరంతా వడకట్టుకున్న తర్వాత ఈ పెరుగుని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని అసలు ఏమాత్రం ఉండలు లేకుండా విస్క్తో విస్క్ చేసుకోవాలి. తర్వాత తినే తీపికి తగ్గట్టు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. ఇక్కడ మీకు కావాలంటే తీపి కోసం పంచదార పొడి కానీ పటిక బెల్లం పొడి కానీ కూడా వేసుకోవచ్చు. అయితే కేక్ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం కొంచెం పాలపిండి కూడా వేసుకుంటే మంచిది. అయితే ఇక్కడ మనం కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాం కాబట్టి మిగతావేమీ వేసే అవసరం లేదు. 1/2 కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే మరి కొంచెం వేసి కలుపుకోవచ్చు. ఇక్కడ దీనికి కొలత ఏమీ అవసరం లేదు కాబట్టి మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవడమే. తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని అసలు ఏమాత్రం ఉండలు లేకుండా విస్క్ చేసుకున్న తర్వాత ఇలా కేక్ మోల్డ్ తీసుకొని అడుగున పర్చ్మెంట్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్తో పాటు చూడడానికి కూడా అందంగా కనిపించడం కోసం కొన్ని కుంకుమ పువ్వు రేకులు కూడా వేసుకొని చక్కగా కలిపి పెట్టుకున్న ఈ పెరుగు మిశ్రమాన్నంతా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అంతా సమానంగా సర్దుకొని దీని మీద ఇలా సిల్వర్ ఫాయిల్తో పూర్తిగా కవర్ చేసుకోవాలి. ఇలా సిల్వర్ ఫాయిల్ అవైలబుల్గా లేకపోతే ఏదైనా మూతని బోర్లించి ఆ తర్వాత ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా ఇడ్లీ ఉడికించుకునేటట్టు ఇడ్లీ పాత్ర పెట్టుకుని 2 కప్పుల నీళ్లు పోసి ఏదైనా స్టాండ్ పెట్టుకుని ఈ గిన్నెని ఇందులో పెట్టుకుని మూత పెట్టి మంటలు ఫ్లేమ్లో ఉంచి అరగంట పాటు ఉడకనివ్వాలి. అయితే ఇలా ఆవిరి మీద ఉడికించేటప్పుడు ఈ సిల్వర్ ఫాయిల్ కానీ మూత కానీ చాలా గట్టిగా బిగించుకోవాలి. లేదంటే ఈ ఆవిరి నీళ్లు ఈ కేక్లో పడిపోయి కేక్ అంతా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇది ఇలా గట్టిబడి చక్కగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి దీన్ని వెంటనే ఏమీ డిస్టర్బ్ చేయకుండా పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకునేసరికి ఇలా చక్కగా గట్టిపడి కేక్ లాగా తయారవుతుంది. ఇప్పుడు అంచుల దగ్గర ఇలా చాకుతో లూజ్ చేసుకున్న తర్వాత ఏదైనా ప్లేట్ బోర్లించి తిరగేసి పైన ఉండే పర్చ్మెంట్ పేపర్ తీసేసి మనకి కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుని చల్లగా సర్వ్ చేసుకోవడమే. ఇది ఐస్ క్రీమ్ లాగా చల్లగా తింటేనే టేస్ట్ బాగుంటుంది. అయితే ఇంతకు ముందు చెప్పినట్టు పెరుగు ఏమాత్రం పులవకుండా కమ్మగా ఉండే పెరుగు తీసుకొని సరిపడినంత తీపి వేసుకుని ఈ కేక్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోగలిగే ఈ పెరుగు కేక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.